ఏపీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైనాడ్నైతే వరదలు చుట్టుముట్టాయి. దీంతో పెను ప్రమాదకరంగా మారాయి. కేరళలోని వైనాడ్ ప్రాంతంలో భారీగా వరదలొచ్చాయి. దీంతో కొండచర్యలన్నీ విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారాన్ని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది. వైనాడ్ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వైనాడ్లోని మెప్పాడి సమీపంలో భారీగా కొండచర్యలు విరిగిపడ్డంతో తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తారని ఆశిస్తున్నారని రాహుల్ అన్నారు. కేరళ ముఖ్యమంత్రితో పాటు వైనాడ్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, కావలసిన సాయం అందజేస్తామని తనకు హామీ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానని తెలిపారు. తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి వైనాడ్కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరుతానన్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్ కు సహాయం చేయాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.